వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. కీలక నేతల నియోజకవర్గాల్లోనే మార్పులకు వెనకడుగు వేయడం లేదు. ఎంతటి పెద్ద నేతనైనా పనితీరు మార్చుకోకపోతే ఆయన స్థానంలో కొత్తవారిని నియమిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో స్పీకర్ తమ్మినేని సీతారాంను ఇన్ఛార్జి నుంచి తొలగించారు. ఆమదవలస నియోజకవర్గానికి ద్వితీయ శ్రేణి నాయకుడికి ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావుకి సైతం యాక్టివ్ అవుతున్నారా, మార్చేయమంటారా అని అడిగేసరికి ఆయన సైతం అలర్ట్ అయ్యారు. త్వరలో క్రియాశీలకంగా కాబోతున్నారు. అయితే తాజాగా మాజీ మంత్రి రోజా విషయంలో సైతం జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు ఆర్కే రోజా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భంలో ఆ పార్టీలో చేరారు. జగన్ వెంట అడుగులు వేశారు. 2014లో నగరి నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడుపై విజయం సాధించారు. అంతకుముందు 2 సార్లు టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి రెండోసారి గెలుపొందారు. అయితే మంత్రివర్గంలో ఛాన్స్ దక్కకపోవడంతో నిరాశకు గురయ్యారు. కానీ విస్తరణలో జగన్మోహన్ రెడ్డి ఆమెకు అవకాశం కల్పించారు. దీంతో మంత్రి పదవి ఆకాంక్ష అలా తీర్చుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆమె పరిస్థితి దయనీయంగా మారింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 2 సార్లు గెలిచిన సమయంలో కూడా ఆమె మెజారిటీ 2000 లోపు మాత్రమే. ఈ ఎన్నికల్లో గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు గాలి భానుప్రకాష్ దాదాపు 50,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నగర నియోజకవర్గంలో రోజాకు వ్యతిరేక వర్గం బలంగా తయారైంది. వారికి సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండదండలు ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటి క్రమంలో అక్కడ నాయకత్వం మార్పిస్తే తప్ప వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం లేదు అని నివేదికలు అందాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రత్యామ్నాయ నేత కోసం ఎదురు చూస్తున్నారు. అయితే గాలి ముద్దుకృష్ణమనాయుడు కుటుంబంలో ఇప్పుడు చీలిక వచ్చింది. పెద్ద కుమారుడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అయితే ఎమ్మెల్యేగా ఎన్నికైన సోదరుడు భానుప్రకాష్ ను విభేదిస్తున్నారు గాలి జగదీష్. అందుకే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. గాలి కుటుంబంలో చీలిక రావడంతో జగదీష్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రప్పించాలని ప్లాన్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే దీనిపై రోజా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒకానొక దశలో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఎంతగానో శ్రమించానని, ఇబ్బందులు కూడా పడ్డానని, తనను మార్చడం ఏంటి అని ఆమె ప్రశ్నిస్తున్నారు. కానీ రోజాకి ప్రత్యామ్నాయ అవకాశాలిచ్చి గాలి జగదీష్ కి నగరి బాధ్యతలు అప్పగించాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. 1-2 రోజుల్లో గాలి తనయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. అలా చేరిన తర్వాత గాలి జగదీష్ కి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం.